టెంకరీ గత 2 రోజులుగా అడపాదడపా కురుస్తున్న వర్షాలకు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని కొత్తగంజ్ వద్ద గల కొత్త చెరువులోకి వర్షపు నీరు భారీగా వచ్చి చేరింది. ఈ నేపథ్యంలో మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ చెరువును పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ 30 సంవత్సరాల తర్వాత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చెరువులన్నీ నిండి 4 పారుతున్నాయని హర్షం వ్యక్తం చేశారు. గత 3 సంవత్సరాల క్రితం చెరువుకు సుమారు 2 కోట్లతో మరమ్మతులు చేపట్టడం జరిగిందన్నారు. దాని ఫలితంగా లీకేజీలను అరికట్టి చెరువు నిండడానికి దోహదపడిందన్నారు. త్వరలో కొత్త చెరువులో చేప పిల్లలను వదిలి ముదిరాజులకు గంగపుత్రులకు అందిస్తామని తెలిపారు. కొత్త చెరువులో బోట్ను ఏర్పాటు చేస్తామన్నారు. ఈ ప్రాంతంలోని ప్రభుత్వ భూమిని గుర్తించి న్యూగంజ్ మరియు చుట్టూ ఉన్న ప్రాంతాల నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ఏర్పాటు చేస్తామన్నారు. గతంలో 40 సంవత్సరాల క్రితం ఈ ఊరు మొత్తానికి తాగడానికి ఓన్లీ ఈ చెరువే, కొత్త చెరువు నుంచి నీళ్ళు తాగేది. తర్వాత క్రమంలో ఈ చెరువును రిపేర్ చేయక వర్షాలు పడ్డా కూడా ఈ సీపేజ్ వాటర్ మొత్తం కూడా లీకేజ్ అయ్యి వెళ్ళిపోయేది. ఎన్ని పెద్ద వర్షాలు పడ్డా 2 రోజుల్లో మళ్ళీ చెరువు కాలేది. 2-3 సంవత్సరాల క్రితం ముఖ్యమంత్రి గారిని అడిగి మరి ఇక్కడ చెరువుకు దాదాపు 1.5-2 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించి ఇవన్నీ రిపేర్ చేయించిన మూలన వర్షం నీళ్ళు అన్నీ కూడా స్టోరేజ్ అయిపోయి ఇప్పుడు బ్రహ్మాండంగా అలుగు వాళ్తుంది. 30 సంవత్సరాల తర్వాత ఈరోజు అరుగు వాళ్తా ఉంది. గతంలో చెరువు నీళ్లు మొత్తం తాగడానికి ఉపయోగపడేది. ఇలా తాగడానికి మెషిన్ భగీరథ ద్వారా కృష్ణారాజు నీళ్లు తీసుకొచ్చి టౌన్ మొత్తం నీళ్లు ఆపుతున్నాం. ఇప్పుడు ఈ నీళ్లు చెరువులన్నీ కూడా చెరువులలో సగం నుంచి అవతల మొత్తం పట్టభూములు కూడా ఉన్నాయి. మా ముదిరాజు సోదరులు ఇక్కడంతా ఎన్నో సంవత్సరాలుగా చేపలు పట్టుకొని బతికేది. ఇప్పుడు నీళ్లు మొత్తం కూడా చేపల చెరువుగానే దీన్ని మారుస్తాం. ఈ చేపల హక్కులు మొత్తం టోటల్ కూడా ఆ మునిగిపోయినటువంటి భూమిదారులకు, చుట్టుముట్టున్నటువంటి మా ముదిరాజు సోదరులకు, మత్స్యకారులకు వాళ్ళకు హక్కులు కలిగిస్తాం. ఉచితంగా చేప పిల్లలు ఇస్తాం, అవసరం అనుకుంటే రొయ్య పిల్లలు ఇస్తాం, ఇంకా వాళ్ళకి కావాలంటే బోటు కూడా ఇస్తాం. మా వృత్తి తరతరాల నుంచి ఉన్నటువంటి మా వృత్తిని కాపాడుకోవడానికి మా వృత్తిదారులకు పూర్తి రక్షణ కల్పిస్తాం. ఇక్కడ చెరువు కాలువను కూడా మంచి చేస్తాం. ఇన్ ఫ్యూచర్లో భగవంతు సలహా చూస్తే పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు ద్వారా ఒక దగ్గర ఓపెన్ చేసి ఆ చెరువు పైన చెరువు నింపి ఈ చెరువు నింపి ఈ చెరువు నుంచి పెద్ద చెరువులో నింపి మహబూబ్ నగర్లో మంచి పర్యాటక కేంద్రంగా ఉండేటట్టు ఈ ప్రాంతాన్ని కూడా చేయాలని ఆలోచన చేస్తాము. ఖచ్చితంగా అన్ని కుల వృత్తులకు కూడా పూర్వవైపు వస్తుంది. మహబూబ్ నగర్ జిల్లాలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి చూస్తున్నాం, మేము చిన్న ఉన్నప్పటి నుంచి చూస్తున్నాం. స్వాతంత్రం వచ్చిన నుంచి మా పూర్వీకులు చూస్తూ ఉన్నారు. ఇక్కడ తాగడానికి నీళ్ళు లేకుండా వలసలు పోయి బతుకుదెరు లేక, చదువుకున్న వాళ్ళకు ఉపాధి లేక అనేక రకాలుగా నానా అవస్థలు పడేది. ఈ ఊర్లో ఏ ప్రభుత్వం వచ్చినా కూడా పుట్టిగా ఓట్ల గురించి కులాలను వాడుకునేది, ఓట్ల గురించి మతాలను వాడుకునేది. మత కులాలు, కొట్లాటలు, పంచాయతీలు పెట్టి పబ్బం గడుపుకునేది. ఇవాళ అదంతా పోయింది. మా ముఖ్యంగా చదువుకున్న మా యువకులు అన్ని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల నుంచి ఓసీ కులాలు ఉన్నటువంటి పేదలందరూ కూడా ఇవాళ ఒక భరోసా కలిగింది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న చెరువులు, కాలువలు అలుగుపారుతూ జలకలతో కలకలలాడుతున్నాయి. ఈ నేపథ్యంలో మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని కొత్త చెరువు అలుగుపారుతూ ఒక పర్యాటక కేంద్రాన్ని తలపిస్తోంది. గత కొన్ని రోజులుగా విరివిగా కురుస్తున్న వర్షాలకు 30 సంవత్సరాల తర్వాత చెరువు అలుగు పాల్గొనడంతో పట్టణంలోని ప్రజలు చెరువును చూడటానికి బారులు తీరారు. గత 3 సంవత్సరాల క్రితం చెరువుల పూడిక తీతలో భాగంగా కొత్త చెరువు మరమ్మతులు చేయడంతో చెరువులో మళ్లీ జలకల సంతరించుకుందని స్థానికులు చెబుతున్నారు. అలుగు వాడుతున్న కొత్త చెరువు దగ్గర ఆహ్లాదంగా గడుపుతున్న ప్రజలతో సిటీ ఇండియా న్యూస్ ప్రతినిధి అబ్దుల్ హుసేన్ ముఖాముఖి. वीडियो का గత 30 సంవత్సరాలుగా నిండని మహబూబ్ నగర్ కొత్త చెరువు ఈ సంవత్సరం కురిసిన భారీ వర్షాలతో నిండడం జరిగింది. ఈ చెరువు కట్టి చాలా సంవత్సరాలైనా
ఇంతవరకు ఏనాడు ఈ చెరువు నిండని పరిస్థితి ఉండేది. కానీ గత సంవత్సరం మన ఆబ్కారీ మరియు క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు ఈ చెరువుకు మరమ్మతులు చేయడం వలన ఈరోజు ఈ విధంగా అలుగు పారడం జరుగుతుంది. ఈ సందర్భంగా చాలామంది పట్టణవాసులు ఈ యొక్క చెరువు దగ్గరికి వచ్చి అలుగు పారుతున్న నీటిని చూసి చాలా ముచ్చటగా వాళ్ళు ఆనందంగా గడుపుతున్నారు. ఈ సందర్భంగా గత 30 సంవత్సరాలుగా నిండని చెరువు ఈ సంవత్సరం నిండిపోయి అలుగు పారుతున్నది. కాబట్టి పట్టణవాసులు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వారి యొక్క అభిప్రాయం, వాళ్ళు ఏ విధంగా ఆనందం వ్యక్తం చేస్తున్నారో వాళ్ళకి అడిగి తెలుసుకుందాం రండి. నా పేరు అజయ్. మేము చిన్నగా ఉన్నప్పుడు నిండింది, మళ్ళీ చాలా సంవత్సరాల తర్వాత ఇప్పుడు నిండుతుంది. అందుకోసమే ఫ్యామిలీతో వచ్చినాం. బాగా ఎంజాయ్ అనిపిస్తుంది. ఇక్కడే మా లోకలే, ఇదే ఏరియా. ఎలా అనిపిస్తుంది వాతావరణం? చాలా బాగుంది. बहुत खुशी हो रही। 30 साल के बाद हम बचपन में भी सुनते थे ये तालाब भरता बोल के आज भरा हुआ आंखों से देख रहे। पूरी फैमिली को लेके आए, हम बहुत खुश है। महबूबनगर में एक टूरिज्म के साथ टाइम पास हो गया। इतना अच्छा मौका मिल रहा है कि हम लोग को आके देखने के लिए इतनी खुशी हो रही है कि हमारे महबूबनगर में भी इतना अच्छा तालाब जो आए, हम यहाँ थोड़ा एंजॉयमेंट कर रहे हैं। बहुत दिल से खुशी हो रही है. कौन है आपके? నా మ్యారేజ్ అయినాక ఫస్ట్ టైం ఇక్కడ రావడం. ఇప్పుడే ఫస్ట్ టైం. చాలా బాగా అనిపిస్తుంది. अस्सलाम वालेकुम। मेरा नाम है मुनज़्ज़ा फातिमा। एक आधा घंटा सा। कैसा दिखा माहौल आपको? बहुत अच्छा दिखा। कभी आए थे इसके इधर साइड? नहीं आए। नाम क्या है तुम्हारा? उम्मे ऐमन। बोलो कौन आए यहाँ पे? हमारे पूरे घर वाले आ गए। क्या कर रहे थे तुम लोग यहाँ पे? खेल रहे। खेले रहे थे। अच्छा, कैसा दिखा आपको पानी वगैरह? अच्छा दिखा। अच्छा दिखा। और कौन है तुम्हारे साथ? हमारे साथ हमारे अम्मी अल्लाह पूरे आ गए। मेरा नाम मोहम्मद अबूजर है। यहाँ कतोजोरू का ये चादर भरने से हम यहाँ भीगने हैं। बहुत मज़ा आ रहा है, बहुत इंजॉय कर रहे हैं। कितनी देर से आए तुम लोग? आधे घंटे से आधे घंटे से एंजॉय कर रहे हैं। कौन है आपके साथ? दीदी और मम्मी सब जने हैं. ఈ విధంగా గత 30 సంవత్సరాలు నిండిన చెరువు ఒకేసారి నిండడంతో లోతట్టు ప్రాంతాల నుంచి వచ్చే నీళ్ళు వచ్చి భారీగా చేయడం వల్ల కొత్త చెరువు నిండడం జరిగింది. ఈ విధంగా స్థానికులు వచ్చి ఈ విధంగా ఇక్కడ సంతోషం వ్యక్తం చేశారు. కెమెరామ్యాన్ తౌహీద్తో అఫ్జల్ హుసేన్, సిటీ ఇండియా న్యూస్, మహబూబ్ నగర్.